దేవునికి కూడా హావభావాలనేవి ఉంటాయి. మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఆయన సంతాపపడుతూ ఉంటాడు, మరి ఆయన సంతోషిస్తూ ఉంటాడు, ఆయన కన్నీటి విరుస్తూ ఉంటాడు. మరి ఈ విషయాల గురించి మనం అధ్యయనం చేసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీదే తిరుగుబడి ఉన్నారు. ఇంకా ఆయన చెప్తూ ఉన్నాడు, ఎద్దు తన కామాంధును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకునునని చెబుతూ ఉన్నాడు. కానీ నా జనులకు తెలియలేదు, వారు నన్ను తెలుసుకునటం లేదు, వారు నా యొద్దకు రావటము లేదు అని దేవుడు వాపోతూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా ప్రియులారా? ఈ యొక్క ఆకాశం క్రింద కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు. ఏమండి, 750 కోట్లకు పైగా మరి జనులు ఉన్నారు. ఏమండి, 750 కోట్లకు పైగా జనులు ఉన్నారు. అయితే వీరిలో అనేకులు ఇంకొను దేవుని ఎరగని వారిగానే ఉన్నారు. అనేకులు ప్రభు ఎవరో మాకు తెలియదనే వారిగా ఉన్నారు. సువార్తను వినండి అంటే సువార్త మాకు అక్కర్లేదనే వారిగా ఉన్నారు. రక్షణ పొందండి అంటే రక్షణ మాకొద్దు అనే వారిగా ఉన్నారు. అమ్మా నరకానికి వెళ్ళిపోతామని చెప్తూ ఉంటే పర్వాలేదు, నరకమే రానివ్వండి అంటూ ఉన్నారు. దేవుడిస్తున్నటువంటి సమస్తాన్ని అనుభవించే వారిగా ఉన్నారు. దేవుడి